తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి పోలింగ్ చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క బూత్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మరి చాలా ఉత్సాహంగా పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా కవ్వింగ్ చర్యలకి దిగటం, ప్రతి ఒక్క దగ్గర కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం, అయినప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఖచ్చితంగా జూన్ 4వ తేదీన మన రాష్ట్ర భవిష్యత్ మారబోతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ప్రజలందరూ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరికీ మరి నిన్న ఓటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి, ప్రత్యేకంగా వలసలు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి ఈరోజు మాకు కలిసి మేమందరం కేవలం ఓటేయటానికి వచ్చాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఓటేసామని చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలందరి జీవితం సాఫీగా సాగేలాగా, ఈ 5 సంవత్సరాల అరాచక పాలనకి అంతం పలికేలాగా మరి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ఇచ్చాపురం నియోజకవర్గం తరపున తెలియజేసుకుంటున్నాను.